ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదిగింది. గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఈ పార్టీలో ఇప్పుడు కొన్ని అంతర్గత పరిణామాలు హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలు సొంత పార్టీలోని కొందరు కీలక నేతలకు మిగుడు పడటం లేదనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇటీవల నిర్వహించిన పదవి బాధ్యత సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తున్నాయి. జనసేనలో ప్రస్తుతం కనిపిస్తున్న అతిపెద్ద సమస్య క్రమశిక్షణ మరియు బాధ్యత. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు నేతలు తమ పరిధిని మించి వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు పెరగడం పవన్కు పెద్ద షాక్గా మారింది. పెలుమనూరు మరియు తిరుమల వంటి ప్రాంతాల్లో స్థానిక నాయకులపై వస్తున్న అవినీతి మరియు వ్యక్తిగత ఆరోపణలకు ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒకప్పుడు సిద్ధాంతాల కోసం పోరాడిన పార్టీలో ఇప్పుడు ఇట్లాంటి వివాదాలు చోటు చేసుకోవడం పవన్ కళ్యాణ్కు కలవరపెడుతుంది. దీనికి తోడు కూటమి ధర్మం పాటించే క్రమంలో కొన్ని నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో జాప్యం జరగడం కూడా పార్టీ కేడర్లో కొత్త అసంతృప్తిని కలిగిస్తుంది. 10 ఏళ్లలో పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత లభిస్తుందేమో అనే భయం పాత కార్యకర్తలో ఉంది. అయితే పవన్ మాత్రం క్రమశిక్షణ విషయంలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. రౌడీయిజం చేసేవారికి లేదా నేరగాళ్లకు అండగా నిలిచేవారికి పార్టీలో సహించబోనని ఆయన ఇచ్చిన హెచ్చరికలు సొంత పార్టీలోని కొందరు నేతలకు నేరుగా తగిలినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా పాలనలో బిజీగా ఉండడంతో పార్టీపై పట్టు తగ్గుతుందా అనే చర్చ కూడా నడుస్తుంది. దీనికి అధిగమించేందుకు ఆయన 11 మంది సభ్యులతో కూడిన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. అంతర్గత గొడవలను పరిష్కరించడానికి ఈ కమిటీ కీలకంగా మారనుంది. పవన్ కళ్యాణ్ ఆశించిన స్థాయిలో పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లడం లేదని ఆయన చేసిన అంతర్గత సమీక్షలో తెలిసింది. 21 మంది ఎమ్మెల్యేల పనితీరును ఆయన నిశితంగా పరిశీలిస్తుంటే కొందరికి షాక్ ఇస్తుంది. చివరిగా జనసేనలో జరుగుతున్న ఈ పరిణామాలు పార్టీ భవిష్యత్తును ఎలా మారుస్తున్నాయనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ తన కఠిన నిర్ణయాల ద్వారా పార్టీని క్లీన్ చేయాలని చూస్తున్నారా లేక ఈ క్రమంలో కీలక నేతలకు దూరం చేస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఏదేమైనా జనసేన జరుగుతున్న ఈ అంతర్గత మదనం పవన్ కళ్యాణ్కు ఒక పెద్ద పరీక్ష వంటిదే అని చెప్పవచ్చు. రాజకీయాల్లో ఎదగడం ఒక ఎత్తు అయితే పెరిగిన బలాన్ని క్రమశిక్షణతో కాపాడుకోవడం మరొక ఎత్తు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.